హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పాషా. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి నేను నా కార్లో కిరాయికి వెళ్తున్నాను. దగ్గర దగ్గర 170 కిలోమీటర్ వెళ్ళాను. 170 340 కిలోమీటర్ వెళ్ళాను. అయితే 340 కిలోమీటర్కి ఎంత మిగులుతుంది అనేదే మన ఈరోజు వ్లాగ్. అంటే ఫారెస్ట్లో ఈరోజు జర్నీ స్టార్ట్ అయింది నాది. ఎర్లీ మార్నింగ్ 9కు అలా స్టార్ట్ అయింది. వెళ్ళే దారిలో మంచి పెద్ద పెద్ద చెట్లు, మంచి బ్యూటిఫుల్ లొకేషన్, మంచి రోడ్డు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఆ రోడ్లో మంచి డబల్ రోడ్ ఉంటుంది. ఏటునగరం రోడ్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను వచ్చేసి ఈరోజు కిరాయికి ఎంతకి వెళ్ళాను, ఎంత మిగిలిందనేది కొంచెంసేపట్లో చెప్తాను. మీరు స్కిప్ కాకుండా చూస్తారని ఆశిస్తున్నాను. అయితే మీరు అలా ఎక్కువగా మీరు లాగ్ చేస్తున్నారు అనుకోకుండా చూస్తారని భావిస్తున్నాను. కొత్తగా చూసే వాళ్ళే వాళ్ళైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో ఆ వీడియోలు మీరు కామెంట్ చేస్తే నేను ఆ రూపంలో వీడియో తీయగలుగుతా. అంటే ఏ విధంగా మీకు ఇలా తీయండి బ్రో, ఇలా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను చెప్తాను. అయితే నేను ఇలా జర్నీలో సాగుతూ ఉంటే మనం మాట్లాడలేము కాబట్టి నేను ఓవర్ వాయిస్ ఇస్తున్నాను. ఇది వెళ్ళేసి 2 days అవుతుంది నేను వెళ్ళి. అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఈ లొకేషన్ వచ్చేసి ములుగు రోడ్, అంటే మేడారం వైపు ఉంటుంది. ఏటు నగరం నుంచి మంగపేట్ నుంచి వెళ్ళి మనుగూరుకు అయితే వెళ్ళడం జరిగింది. మొత్తం టాప్ టు టాప్ వెళ్ళాను. నేను వచ్చేసి 4800 రూపీస్కి నేను కిరాయి మాట్లాడుకుంటాను. నాకు వచ్చేసి 340 కిలోమీటర్ అయింది. అందులో వచ్చేసి మనకు డీజిల్ పోను, మన టోల్గేట్లు పోను, అంటే మనకు ఒక 2 టోల్గేట్స్ మనకు దారిలో తగిలాయి. 2 టోల్గేట్ల మినహాయింపు ఎంత మిగిలిందనేది మీకు చెప్తాను. అయితే ఈరోజు సింగిల్, అంటే మనుషులు ఎవరు లేరు, ఒక 2 ప్యాసింజర్స్ మాత్రం ఉన్నారు. వాళ్ళని మనం అక్కడ తీసుకెళ్ళి ఇంకొకరిని రిసీవ్ చేసుకొని రావాలి. దానికోసం వెళ్తున్నాము. మనకు 4800 అని చెప్పాను కదా, అందులో టోల్గేట్లో ఒక 200 పోను, మనకు 4600లో 1600 డీజిల్కి పోను, 3000 రూపీస్ మనకు ఎర్న్ అయినమాట ఒక డేలా. ఈరోజు ఒక ఎర్లీ మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 3కి వచ్చేసాను. 9 అంటే 10, 11, 12, 1, 2, 3, 4 అంటే 7 అవర్స్. 7 అవర్స్లో మనకు 3000 రూపీస్ ఎర్న్ అయినాయని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి వీడియోస్ మీరు ఎవరైనా కావాలనుకుంటే చెప్పండి, వీడియోస్ తీస్తాను. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నానో కామెంట్ చేయండి, నేను అలా చేస్తాను. లాగ్ అవుతుందంటే నన్ను క్షమించండి, ఎందుకంటే నేను వీడియో కొత్తగా తీస్తున్నాను కాబట్టి ఎలా తీయాలని నాకు తెలియదు. నేను కార్లో వెళ్తున్నాను కాబట్టి వెళ్తూ మనం వీడియో తీయలేము, మాట్లాడలేము. పక్కన ప్యాసింజర్ ఉంటారు కాబట్టి అలా తీసాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.